ఉడికిన ఆహారం తక్కువ తింటాను లేదా తినను అని చెప్పినట్టుగా విన్నాను, నిజమేనా? అది ఖచ్చితంగా నిజమే. ఇప్పుడు ప్రపంచంలో ఏ జీవి ఉడకేసి తినడంలే, రేపటికి ఎల్లుండికి ఆ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినడంలే. దేవుడు వాటికి ఏ ఆహారం ఇచ్చాడో అవి సహజంగా తింటుండే. అందుకే ఈ స్పెట్స్ పెట్టుకోవడంలే, చోటు మిషన్లు పెట్టుకోవడం. ఈ రెండు వీడే పెట్టుకుంటాడు, రెండు కళ్ళ జీవి. ఎందుకు? వీడు బాగా ఉడకబెట్టి దాంట్లో సారమంతా చంపేసి దిక్కుమాలిన మసాలాలు వేసి ఒళ్ళుని చెడుపు చేసుకొని మళ్ళా మిగిలిపోతే వేరే వాడికి పెట్టకుండా డబ్బాల్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో నేనే తినాలా అని ఆ పాసిపోయిన తిండిని మళ్ళీ ఉడికేసి ఇంత చేసుకొని తన ఆరోగ్యాన్ని తానే పాడు చేసుకుంది. పరమాత్ముడు కందమూలాలు ఇచ్చాడు, పూలు ఫలాలు ఇన్ని ఇచ్చాడు. ఏదీ లేకుంటే ఆకులు ఎన్ని ఉన్నాయి, తినతగ్గ ఆకులు. అదే అంటారు పెద్దోళ్ళు, ఆకులు తిని మేకలు కొండలు ఎక్కుతూ ఉన్నాయి, మేకలు తిని మా డాక్టర్ మంచాలు ఎక్కుతూ ఉంటారు, రోగులై మంచాలు ఎక్కుతారు. మళ్ళీ చాలామందికి డౌట్, ఆ దేవతలంతా బలు అడుగుతారు కదా. లేదు, వాళ్ళు అడిగారు ఖచ్చితంగా. కోడి, మేక, దున్నపోతు, ముఖ్యంగా ఈ మూడింటిని అడిగారు. మనం ఆ మూడింటిని ఇవ్వాల. కానీ ఏ కోడి ఏ మేక అన్న సంగతి తెలియక మన నాలుక రుచి కోసమని అమ్మవారు కోడిని అడిగారు రా అని చెప్పి అప్పుడు కోడి కోసుకొని ఈడు తింటాడు. అమ్మవారు ఏమన్నా తింటుందా? కానీ అమ్మవారు అడిగిన కోడి ఏంది? కోడి ఎప్పుడు ఏమంటా ఉంటుంది? కోరిక కోరిక కో 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 అనే కోరిక అనే కోడి మనలో ఉంది. ఆ నీలో ఉన్న కోరిక అనే కోడిని నాకు బలి రా అని ఆమె అడుగుతాను. అది నిజమైన బలి. ఇప్పుడు అర్థమైంది కాబట్టి మేక ఏమంటుంది? అబ్బో మాయే నాది. అది వదిలిపెట్టి మాది మనది అనరా బాబు, ఆ నీలో ఉన్న మేకను నాకు బలి. అది అడిగింది. దున్నపోతు మీ తెలుగులో ఉంది కదా, దున్నపోతే మీరు రవాణా కూర్చున్నట్టు. ఎవడేమన్నా పట్టించుకోలే, నా బతుకు నాది, నేను హ్యాపీగా ఉంటే చాలు, ఎవడు ఎట్లన్నా పోను. ఈ బుద్ధిని విడిచిపెట్టి సర్వేజనం సుఖినో భవంతు లోకేశనం సుఖినో భవంతు, 10 మంది బాగు కోసం నేను కష్టపడినా పర్వాలేదు అనుకునే దైవత్వ గుణానికి నువ్వు రా. నీలో ఉన్న ఈ దున్నపోతు లక్షణాన్ని బలి. ఈ 3 వాడుకోలేదు. మనము మాలకి రుచి కదా, ఇప్పుడు కోడి తినాలా అని ఉంది, అడిగితే పెట్టలే. అప్పుడు ఏం చేస్తాడు? బయటకు వచ్చి ఓ నాకు అమ్మ ఎక్కింది, ఏమ్మా ఏం కావాలా? 2 కోళ్ళు బలి రా ఉంటుంది. వాడు ఆడ బలి ఇయ్యంగానే వాడు ఇట్ట అట్ట పోయినాక ఆ కోడిని పట్టుకొని ఇల్లు లోపల పెట్టుకొని తీసుకున్నాడు. అమ్మ ఖాతీ కా కిసి హాలత్ మన. అది వాళ్ళ అస్సలు ఇన్నర్ మీనింగ్ మన పూర్వీకులు చెప్పింది. అట్లాగనే కలియుగంలో 4 రకాల యజ్ఞాలు చేయకూడదు అన్నారు. అశ్వావలంబం, గవావలంబం, దేవరాయ మనుస్మృతి, పుస్తకామెష్టి, కలో వర్జయేత్. కలియుగంలో ఈ 4 యజ్ఞాలు చేయకూడదు. గవావలంబం గోవధ, అశ్వావలంబం అశ్వవధ, దేవరాయ మనుస్మృతి ఇంద్రయాగం, పుత్రకామేష్టి. ఈ 4 కలియుగంలో చేయకూడదు. పుత్రకామేష్టి చేయాలంటే 27 యూపస్తంభాలు పెట్టాలా, 27 రకాల జంతువులను ఆడ పెట్టాలా, ఒక గుర్రాన్ని పూజించి వదిలిపెట్టి అది సంవత్సరమై తిరిగి వచ్చేంత వరకు సంవత్సర కాలం ఇక్కడ రోజు అన్నదానాలు, వస్త్రదానాలు, సువర్ణదానాలు చేస్తూ ఆ గుర్రం తిరిగి వచ్చినాక ఆ గుర్రాన్ని బలి ఇయ్యాలి. అది అశ్వమేధ యాగం. ఈ కలియుగంలో ఎవరు చేయగలరు? అందున అశ్వమేధం అంటే కూడా అర్థమైంది, కోరికలనే గుర్రాలు. నిజంగా ఆ భావనతో మా ఇన్ని కోరికలకు కారణభూతమైన ఓ అశ్వమ, నిన్ను బలి ఇస్తున్నాము, నీకు స్వర్గ మార్గం దొరుకుగాక అని దాన్ని రిక్వెస్ట్ చేసి అప్పుడు దాన్ని బలి ఇచ్చేవాళ్ళ కాలం. ఆ తర్వాత ఆ బలి ఇవ్వడం కూడా తప్పు అని కనుక్కొని
ఈ బలులను నిషేధం చేసి కూష్మాండ బలి అనేది పెట్టినాను. అంటే గుమ్మడికాయ లోపలికి ఇంజక్షన్ చేసి పసుపు ఏమో నీరు కలిపి దాన్ని కొడతారు. అందుకే అక్కడ బలిపీఠం అనే గుళ్ళల్లో ధ్వజస్తంభానికి ముందుగా ఉంటుంది. ఏం బలి ఇమ్మంటారు అక్కడ? గుళ్ళోకి వెళ్ళే ముందు చెప్పులు బయట వదిలిపెడతామా? ఆ చెప్పులను వదిలేసినట్లుగా నేను ఫలానా ఆఫీసర్, నేను మగ, నేను ఆడ, నా జాతి ఇది, నా కులం ఇది, ఏ సొక్కో చూడదేకే మై జీవాత్మ, నువ్వు పరమాత్మ, నీతో కలిసేకి ఇక్కడికి లయం అయ్యేదానికి ఆ లయంలోకి వచ్చాను అని చెప్పడం. అక్కడే నీ ఈ భావనలను బలి. అందుకే మొట్టమొదట లోపలికి రాగానే మీకు కనపడేది బలిపీఠం. ఆ బలిపీఠం అందుకు పెట్టారు. ఆ బలిపీఠం అంటే బలి ఇమ్మన్నారు. కోబలి అని చెప్పేది మేకలు కోడి కోస్తాడు. అవి తిరిగి మనల్ని చంపలేవుగా. అందుకని అదే పోయి ఏనుగునో పులినో చంపండి, బలి ఇమ్మనండి, దాని దగ్గర కూడా పోలేదు. అది మనల్ని బలి తీసుకోండి. మనకంటే బలహీనమైనాయని వీటిని పట్టుకొని బలి చేసుకొని తింటాం. సారీ, ఎవరైనా మాంసాహారులు ఉంటే క్షమించాలి. ఉన్నారు ఎవరో ఒకళ్ళు. వాసన వస్తాను, మీకు వాసన వస్తాను, మాంసాహార వాసన మీకు వస్తా. మేము పెద్ద రాక్షసులం కదా, మన వాసన మాంసాహార వాసన. जो भी बोलते हैं साथ ही बोलते रहे तो दिल का अंदर गायब से बैठ जाता है. హిమాలయస్ గురించి కొంచెం చెప్పండి. హిమాలయస్ దానికి ముందు మా అక్షరం చేర్చుకోండి. మా హిమాలయ, మహిమాలయ. దీర్ఘం తీస్తే ఇంకా బాగుంటుంది. మా హిమాలయ, మాదే అని చెప్పుకునేది కాదు. అన్నిటికన్నా గొప్ప ఆలయాలు హిమ ఆలయాలు, మంచుతో ఏర్పడిన ఆలయాలు. మంచు అంటే చల్లదనానికి, మంచి మనసుకు మనం దేంతో పోలుస్తాం? మంచులాగా చల్లనైన మనసు అయ్యేవాడిది అంటాం. ఆ మంచును దాంతో పోలుస్తాం. సంస్కృతంలో దాన్ని హిమము అంటాం. అందుకే పర్వతాలందరికీ రాజు హిమవంతుడు అనేవాడిని ఒకరిని పెట్టారు. అన్ని మాటల వెనకాల ఏమేమో అర్థాలు పెట్టినారు. ఎందరెందరో గొప్ప గొప్ప మహా ఋషులు. ఆహా, మా ప్రసాదం వచ్చేసింది, కానీ కొంచెం కొంచెమే. నేను నా తరఫున ఒక 7 చిన్న చిన్న ప్రశ్నలు. అయ్యా, ఊరికే 7 ప్రశ్నలు చిన్న చిన్నవే, అంటే మీకు తెలియనిది కాదు కానీ ఊరికే మీ పర్స్పెక్టివ్ తెలుసుకుందామని. ఇప్పుడు ధ్యానం పేరు మీద చేస్తున్న వ్యాపారాన్ని చూస్తే మీకేమనిపిస్తుంది? నేను కూడా ఒక దుకాణం పెట్టాలంటే దానికి ఒక కొత్త పేరు పెట్టి ఏదైనా పెడితే ఏం పెడతారు చెప్పండి? దిక్కుమాలిన ధ్యానము. మండిపోతా ఉంది. మీరు చెప్పింది 100% కరెక్ట్. దేవుణ్ణి నమ్ముకొని బతకండ్రా బాబు అంటే దేవుణ్ణి అమ్ముకునే పరిస్థితికి వచ్చి సర్వనాశనం చేస్తారు. సో మీరైతే పెట్టట్లేదు కదా దుకాణం? దుకాణం పెట్టట్లేదు కదా మీరైతే? నాయన అది ఒకటి పెట్టుకుంటే ఇంకా నా బతుకు సర్వనాశనం. ఒంటరిగా తిరుగుతా అంటేనే ఏం ఎక్కడ పోతుందో ఎక్కడ వస్తుందో అని తెలియదు. ఇంకా దుకాణం పెడితే ఇప్పుడు మనిషిని బాధించేది బంధం అని ఒకటి అంటారు కదా, దాని నుంచి తొందరగా బయటపడడానికి ఏమన్నా పద్ధతి ఉందా ఈ ఆలోచన నుంచి? ఎందుకంటే ప్రపంచంలో కోటాను కోట్ల విషయాలు ఉన్నా వాటితో బంధం లేదు కనుక బాధ లేదు మనిషికి. నాదనుకున్న 2-3 బంధం ఉన్నాయి, అందుకని అవే బాధిస్తున్నాయి. వాటి గురించే బాధపడుతుండ్రు, వాటి గురించి తాపత్రయపడుతుండ్రు. ఆ ఒక్క లెంక ఎట్లా దింపుకోవాలి? ఏమన్నా దగ్గర దారి ఉందా మీ అనుభవంలో? అడిగేదేమో ఇంత చిన్నది, వెనకాల ఇంత కథ. ఏం చెప్పాలా? ఒక షార్ట్ కథ చెప్పండి. ఒక ఆయనకు తాగుడు అలవాటు. తాగుడు తప్పు అని తెలుసు, మానే అలాంటి ఎన్నో ట్రై చేశాడు, చేతకాలే. ఒక స్నేహితుడిని అడిగాడు, ఎట్లా దీంట్లోంచి నేను బయటపడేది అంటే, ఆ స్నేహితుడు కాశీలో ఒక గొప్ప యోగి ఉన్నాడు, ఆయన అయితే మీ
అడిగిన దానికి సరి అయిన సమాధానం చెప్తాడు అని. ఈయన తమిళనాడు నుంచి కాశీకి పోయాడు. ఆడపోతే ఇంత పెద్ద లైన్, 2 రోజులు వెయిటింగ్లో ఉన్నాడు. 3వ రోజు ఈయన ఛాన్స్ వచ్చింది. ఆ గురువు దగ్గరికి పోయాడు. ఆ గురువు మహాప్రేమగా, నాయన జనాలు ఎక్కువ వస్తాండా, 2 days లేట్ అయింది, నేను నిలబెట్టాను, డోంట్ థింక్ అదర్వైజ్, ఏం నీ ప్రాబ్లం అని. అయ్యా నాకు తాగుడు అలవాటు ఉంది, నేను మానుకోలేకపోతూ ఉన్నాను, వదులుకోలేకపోతూ ఉన్నాను, దాన్ని వదిలిచ్చే మార్గం మీరు చెప్తారంట అన్నాడు. అంటే అంతేనా, చెప్తాను కానీ నాకు చిన్న ప్రాబ్లం ఉంది, నువ్వు దాన్ని తీరుస్తే నేను నీ తీరుస్తాను అన్నాడు. ఓకే, ఈ మా ఫ్రెండ్ తిక్కలోడు, నీకు సమస్యలు ఉంటే నువ్వు మా సమస్యలు ఏం తీరుస్తావయ్యా అని మనసులో అనుకొని ఆయన సరే చెప్పండి స్వామి అన్న. ఆయన ఇట్లా అట్లా చూసి పక్కన ఒక స్తంభం ఉంటే దాన్ని పోయి గట్టిగా పట్టుకున్నాడు. నాయన ఈ స్తంభం నన్ను పట్టుకునింది, నన్ను వదిలే అన్నాడు. ఓరి తిక్కలోడా, నీ కోసం అని చెప్పి నేను ఇంత దూరం వచ్చాను, నీ స్తంభాన్ని నువ్వు పట్టుకొని నన్ను వదిలించమంటావు ఏంటి? ఆయన పట్టని నవ్వి, అదే రా నాయన, నేను పట్టుకోలే, తాగుండు నువ్వు పట్టుకున్నావు, నువ్వే వదిలించుకోవాలి, అట్లనే బంధం కూడా అంతే. ఆగే సమస్య. జై గురుదేవ్. కరెక్టో కాదో ఇప్పుడు మీ జీవితంలో మీరు ఏడ్చిన సందర్భం ఏదైనా? ఒక్కసారి కూడా లేదు. మా గురువు చనిపోయినారు అని తెలిసి ఆయన సమాధిని చూస్తే కూడా కంటిన్యూ. ఆయన గురించి 2 మాటలు చెప్తారు. (1979) వరకు ఉన్నారు, 143 ఏళ్ల వయసులో. అరే దునియా బహుత్ బదల్ గయా, అరే మై నైరే హూంగా, నేను ఉండను అని కపాల మోక్షం పొందిపోయిన మహానుభావుడు ఆయన. ఈ లోకంలో ఈ కుళ్ళు, అప్పటికే ఇదంతా జరుగుతుంది, మార్పులు. దాన్ని చూసి సహించలేక ఉన్న చోటనే కూర్చొని కపాల మోక్షం పొందాడు ఆయన. ఆయన ఆశ్రమం కట్టుకునేది కూడా ఈ రుద్రప్రయాగకు పోతే గౌతమ్ పహాడ్ అని ఉంటుంది, 2 పర్లాంగులు పైన ఎక్కాలి, అక్కడ పెట్టుకున్నాడు ఆయన. ఎందుకంటే ఈ మామూలు జనాలు మాటి మాటికి పైకి రాకుండా, దాంట్లో అప్పట్లో దారి కూడా లేదు దానికి, అక్కడ కట్టుకున్నాడు. నిజంగా వానికి అవసరమైతే అటువంటి వాడే నా దగ్గరికి వస్తాడు, వానికే నేను చెప్పాల్సింది చెప్తాను అనుకున్నాడే తప్ప ఇంకేం లేదు. నాకు ఏమో తెలుసు, నేను అందరినీ ఉద్ధరిస్తాను అనుకోని కాకుండా తన్ను తాను ఉద్ధరించుకునే దాని మీద ఎక్కువ దృష్టి పెట్టి, అసలు ఈ జీవాత్మ పరమాత్మ అంటే ఏంటి, ఈ కుండలిని యోగం అంటే ఏంటి అనేది నాకు, నాతో పాటు ఇంకొక సహయోగికి, ఇద్దరికి మాత్రమే నేర్పిస్తాడు. వారు ఉన్నారా ఇప్పుడు? నాహి 1979 కాలం మీ సహయోగి వాడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. మళ్ళీ ఈ పొద్దు వరకు మేమిద్దరం మళ్ళీ కలుసుకున్నది లేదు. ఉన్నాడో లేదో కూడా లేదు, ఖచ్చితంగా ఉండే ఉంటాడు, ఉండాలనే కోరుకో. ఒకవేళ మీరు ఈ ప్రపంచాన్ని మార్చి ఒక అద్భుత శక్తి మీకు వచ్చింది అనుకోండి, మీరు చేసే ఒక 3, ఈ ప్రపంచాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి చేసే ఒక 3 చేష్టలు ఏమైనా ఉంటాయా? ఒక్క పరమేశ్వరుడికి తప్ప ఎవరికి ప్రపంచాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసే శక్తి లేదు. ఒకవేళ ఒక కామన్ మ్యాన్ గా మీకు ఉన్నప్పటికీ, అంటే ఊరికి హైపోథిసిసే, ఊహనే అనుకో, ఇంపాసిబుల్. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న 980 కోట్ల జనాలే ఉన్నారు. దీంట్లో దేవుణ్ణి నమ్ముతున్న వాళ్ళు ఎంతమంది, నమ్మని వాళ్ళు ఎంతమంది. నమ్మని వాడు కూడా సుఖంగా సంతోషంగా బతుకుతాడు, నమ్మినవాడు బతుకుతాడు. ఈ నమ్మినవాడు కూడా కేవలం తాను నమ్మిందే నిజము, ఇంకోటి చెప్పేది అబద్ధమని, నా శివుడు, నా రాముడు, నా కృష్ణుడు, నా సాయిబాబా దింగడాంగ్, ఇంకా మళ్ళా నా అల్లా, నా క్రీస్తు, నా జొరాస్ట్రియను, నా బుద్ధుడు, నా జైనుడు, తో ఇంతమంది ఇన్ని రకాల భావనలు చేసే ఈ అద్భుత ప్రపంచాన్ని ఆ పరమాత్ముడు తను ఒక నాటక వినోదంగా దీన్ని నడిపిస్తున్నాడు. ఎందుకు అనేది ఆయనకు మాత్రమే తెలుసు. అటువంటి దాన్ని
ఆయన నాకు శక్తి అనుమతి ఇచ్చినా నేను మాట్లాడాను. ఒక శంకరాచార్యుడు వచ్చాడు, అద్వైత సిద్ధాంతాన్ని పెట్టి 270 వేరే వేరే మతాలన్నిటినీ సర్వంగా దండించి అంత దాన్ని స్థాపించాడు. మరి ఇప్పుడు ఇండియాలో ఉండే ప్రతి ఒక్క హిందువు దాన్ని ఫాలో చేస్తాను అవడం లేదు. విశిష్టాద్వైతం తీసుకొని వచ్చాడు రామానుజుడు. ఆయన దానికన్నా గొప్పగా ఎంతో నడిచింది. బట్ దాన్ని ఎవరైనా ఇంతవరకు మొత్తం అందరూ విశిష్టాద్వైతులు అయిపోయినారు. అంటే ఏ సిద్ధాంతాన్ని ప్రపంచం మొత్తం అంగీకరించదు, మనసున్న చోట ఏకాభిప్రాయం ఉండదు. మానవులందరినీ జిహ్వకో రుచి బుర్రకో ఆలోచన అన్నట్లుగా ఎవరిది వానికి ఏదో ఒక మూల ఇంతో అంతో స్వార్థం అనేది ఉంటుంది. స్వ అర్థం వాని యొక్క సొంత అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటుంది. అది పూర్వజన్మల సంస్కారాన్ని బట్టి వచ్చి ఉంటుంది. అది అందరిది కనీసం ఒక 70% వంటిది ఒకటే మెంటాలిటీ అంటే ఆ మిగతా 30 మందిని మార్చేసి 100 రౌండ్ ఫిగర్ చేయొచ్చు. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ వాళ్ళ వ్యక్తిగత ఇష్టాలు, ఆలోచనలు, అంబిషన్స్, వాళ్ళ టార్గెట్స్ ఇన్ని వేరైనప్పుడు ఆయన నడుపుతున్న ఈ నాటకాన్ని ఏమాత్రం మార్పు చేసే హక్కు, అధికారం మనకు లేదు. ఒక చిన్న సరదా ప్రశ్న అనుకోండి, ఇప్పుడు మీరు చేస్తున్న పని ఏమిటి? అసలు మీరు చేస్తున్న పని ఏమిటి? మీతో మాట్లాడే భాగ్యం కలిగింది, మాట్లాడతాను. అది కాకుండా మీరు మీ ద్వారా అసలు ఏం జరుగుతుంది? అసలు నాది కోరిక ఒకటే, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనం సుఖినో భవంతు. అది మీ దాంట్లో నా స్వార్థం లేదు. ఎందుకంటే అందరూ బాగుండాలంటే దాంట్లో నేను ఆటోమేటిక్గా ఉండగా ప్రత్యేకంగా నా కోసం కోరుకోవాల్సిన పని లేదుగా. అంటే దానికోసం చేయవలసింది ఏమైనా ఉందా అని అడుగుతున్నారు మీరు వ్యక్తిగత. మీరు ఏమైనా చేస్తున్నారా? నా వరకు ఈ భారత రామాయణాలు చెప్తూ మనిషి రాముడిలాగా ఎలాగ ఉండాలా, కృష్ణ తత్వాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, రాముడిని ఫాలో చేయాలా, కృష్ణుడు చేసింది చేయమాకండి, కృష్ణుడిని ఆయన చెప్పింది వినండి, రాముడు ఎట్లా ఉన్నాడో అట్లా ఉండేకి ట్రై చేయండి. ఓకే, బాగుంది బాగుంది. కృష్ణుడు చెప్పింది వినండి, రాముడు చేసింది చేయండి. మన కృష్ణుడు చేసింది చేయాలంటే మనం చేయలేము. 3 రోజులు బిడ్డగా ఉన్నప్పుడే పూతనను చంపినాడు, ఆ నుంచి సంపుడే మనం ఎవరైనా చంపుతాం. మీరు రాసిన పుస్తకం ఏదైనా ఉందా? నాకు అంత తెలివితేటలు లేవు. నేను మీరు చెప్తుండగా రాసిన వాళ్ళు ఎవరైనా? నథింగ్. ఈ మధ్యనే ఈ రవిశాస్త్రి గారు నన్ను ఆ ఇంటర్వ్యూ తీసి ఒక 7 ఏళ్ల కింద, దానికి ముందు నా పాటలో నేను ఎక్కడ శ్మశానంలో పండుకుంటా ఉంటాను, ఎక్కడ ఫుట్పాత్, ఎక్కడ బస్ స్టాండ్, హ్యాపీగా ఉంటూ ఉంటుంది. డోంట్ కేర్. అంటే అప్పటికి ఒకటి ఇచ్చాడా తినడం, లేకుంటే జై శ్రీరామ్ పడుకుంటా ఉంటుంది. ఏం మారింది అప్పటికి ఇప్పటికి? ఏం మారింది అప్పటికి ఇప్పటికి? నేను గబ్బులేసిపోయినా. ఈ కార్లలో తిప్పడాలు, నా సాధన చేసుకునే టైం కూడా నాకు లేదు. ఆ పొద్దున 3 నుంచి 6 వరకు ఎవడో ఇడిచిపెడితే ఆ రూమ్లో కూర్చొని లప్పదిప్ప నేను 4 మంత్రాలు చదువుకొని బయటికి రావాలి తప్ప మిగతా సమయం అంతా ఈ స్వామికి ఏమో తెలుసు, ఇన్నాళ్ళు బతికినాడంటే వీని దగ్గర శక్తులు ఉన్నాయి, అవి లాక్కోవాలి. ముందు వస్తారు, ఏం లేదు స్వామి మీ దర్శనం కోసం వచ్చాను. వచ్చిన తర్వాత మా అమ్మాయి బీఈడీ చదువుతుంది కానీ కోపగించుకుంటుందండి, దాని కోపానికి నేనేం చేస్తాను ఇట్లాంటి అడిగి మా తలకాయ తినేస్తాను. వాళ్ళ అమ్మా నాన్న చూసుకోవాల్సింది, వాళ్ళు చూసుకోకండి. నన్ను అడిగితే మాకి దర్శనం తెలిసి వస్తే కదా. 1819లో ఆ ఏప్రిల్ 2వ తేదీ మా గురువు గారికి దొరికానంట. అప్పుడు ఈ కట్టెకు 2 ఏళ్ళు ఉండవచ్చు అంట. అంత టకరాలే ఆయన చెప్తే నాకు అర్థమైంది. ఏ జన్మ పుణ్యమో ఆయన చేతికి దొరికాను. ఆ స్కూల్లో చేర్చేటప్పుడు ఈయన ఆలోచించాడు. అప్పుడు 2 ఏళ్ళు 1818 అమ్మో ఇంకో 100 పెంచేకండి స్వామి. ఇప్పుడే అసలు ఆయన రవిశాస్త్రి గారు ఏం చేశారు తెలుసా? నాకు అప్పుడు 103
ఆ ఇంటర్వ్యూ అంతా అయినాక 106 స్వామి అని చెప్పి పెట్టినాడు. నేను వాడి మీద యుద్ధానికి పోయినా. 3 ఏళ్ళు ఎందుకు నా పెంచేసాను, తొందరగా పోతాను నేను, ఇంకా 3 ఏళ్ళు పెంచేసిన. అంటే ఆయన జ్యోతిష్కుడు కదా, ఈ అధిక మాసాలన్నీ లెక్క వేసి 3 ఏళ్ళు కలిపినాను 106 నీకు అన్నాడు. మళ్ళా ఒకడేవాడు 109 అని వేసినాడు. వాడి మాట వాళ్ళు వేసుకుంటూ ఉండరు. నా వయసు నాకు తెలిసి చదవలే. అప్రాక్సిమేట్ 1916 April 2 చల్తా హై గాడి. సో చిన్న చిన్న విషయాన్ని కూడా గంభీరంగా తీసుకుంటారు కదా జనాలు. వాళ్ళకి ఏమైనా చెప్పండి. అంటే ఇప్పుడు ఉదాహరణకి గ్లాస్ పగిలిపోయినా గంట టైం వేస్ట్ చేస్తారు. ఎవడో చెప్పినట్టు వినకపోతే గంట టైం వేస్ట్ చేసుకుంటారు. ఎప్పుడు పక్కోళ్ళ గురించి ఆలోచిస్తారు. ఇట్లాంటి వాళ్ళకి చిన్న సలహా, ఎందుకంటే అందరికి ఇదే ప్రాబ్లం. అదే మీ తెలుగులో ఉంది కదా బాబా నన్ను చూస్తుంది. వాళ్ళిద్దరి మధ్యలో ఒక పరదా కట్టేయండి. సరే మళ్ళీ రిపీట్ చేయమని అడుగుతున్నారు. చిన్న చిన్న విషయాలకి కోపాలు పడ్డము, ఎప్పుడు పక్క వాళ్ళ గురించి వాళ్ళని గమనిస్తూ వాళ్ళని సరి చేసే ప్రయత్నం తప్ప వాళ్ళని వాళ్ళు సరి చేసుకోకపోవడము, జీవితం అంతా వేరే వాళ్ళ గురించి కోపడ్డారు. ఇట్లాంటి చిరుబుర్రులతో లైఫ్ అంతా వేస్ట్ చేసుకుంటున్నారు. మీ యొక్క అనుభవ సారంలో నుంచి ఒక 2 చీవాట్లు పెట్టండి. నా ఉద్దేశం మంచి మాట అయితే నువ్వు గీరుకో, పక్కోనికి పోయి ఎందుకు గీరేదానికి చూస్తావు. మనకే గీరుకునే టైం లేకుండా సస్తాను, వేరే వాడిని పోయి గీకేదాను. ఆ గీకుడు తగ్గించుకుంటే అట్లాంటి వాళ్ళకి ఉండదు. అది సరే, కానీ ఒకవేళ ఒక అనుభవంలో నుంచి ఒక సలహా కనుక ఇవ్వాల్సి వస్తే ఊరికే సరదాకైనా చెప్పండి ఒక 2 మాటలు, మంచి మాటలు. సినిమా పాట పాడాలి. ఎంతో చిన్నది జీవితం, ఇంకా చిన్నది అనుభవం, ఎంతో ఉంది కదా. అట్లా ఏ రోజు చనిపోతామో తెలియదు. అంటే ఇది నిరాశాభావం కాదు, అబ్సల్యూట్ కాదు. ఇప్పుడు 2 రోజుల కింద విమాన ప్రమాదంలో ఏ ఒక్కడైనా అనుకున్నాడా ఇంకొక 10 సెకండ్లలో నేను పోతాను. ఇంకొకటి, మిమ్మల్ని చూస్తే నిరాశావాదం అని అనిపించదు. కాదు, ఎక్కడ నిరాశ కనిపిస్తున్నదా మీ మాటలు? ఎక్కడ లేదు అసలు. ఇంకోటి ఆశ కూడా లేదు. ఆశ కూడా ఒకటే మాట చెప్తాం, చచ్చిపోతామని భయపడకూడదు, బతకాలని ఆశ పడకూడదు. ఎంత వాడికి ప్రాప్తం మనకి ఇచ్చినాడో అంతకాలం మనం ఉంటాం. ఆ ఉన్నప్పుడు ఈ పరోపకారం ఇదం శరీరం పెద్ద డైలాగులు చెప్పకుండా ఎవరైనా అడిగితే వాళ్ళకు 4 మంచి మాటలు చెప్పడం, ఇంతవరకు. నేనేదో ఉద్ధరిస్తాను, నన్ను నేనే ఉద్ధరించుకోలేక సస్తా అంటే ఈ శిష్యులు నా వెనక పడతారు. స్వామి నీ అంటే వస్తాను నేను, నాకే ఈత రాదు, నువ్వు ఒక బండ, నేను నన్ను నేను ఉద్ధరించుకోలేక సస్తా అంటే నన్ను ఉద్ధరించు. ఎవడికి వాడు ఉద్ధరేతాత్మానం ఉద్ధరాయత, ఎవడి ఆత్మను వాడే ఉద్ధరింపజేసుకోవాలి. అసలు ఆత్మ ఉంది అన్న సంగతి ఈ కాలంలో తెలియకుండా ఏ చోటా జీవన్ తీసుకో ఆయుష్కరేండి, కోన్ కైసా మజాతో బి పర్వానే మై అచ్చారైనా, ఈ భావనతో జనాలు ఎక్కువ ఉంటున్నారు. ఈ భావన రావడంతోనే తన గురించి తాను ఆలోచించుకోకుండా ఎంతసేపు వాడట్లా వీడిట్లా అని ఇట్టే చూపిస్తుంటారు. ఈ 3 ఏళ్ళు ఇటు చూపిస్తుండే, వీడేమో డౌటింగ్ మాస్టర్, ఇటు పోతామా అని ఉంటాడు. ముగ్గురేమో ఈ పక్క చూపిస్తాడు, వీడేమో ఇటు పోతామా అనే రకం వీడు. ఇట్లున్నాయి. ఇంత చిన్న జీవితంలో మహా అంటే 100 ఏళ్ళు అంటే 20-30 ఏళ్ళు జీవితం నిద్రలోనే పోతాను. 16-17 ఏళ్ళు వచ్చేంత వరకు బాల్యం అంటారు. 80 ఏళ్ళు దాటిన నుంచి నట్టుబోడుకులు లూజు, కళ్ళు కనపడవు, చూడు కనపడవు, పళ్ళు కనపడవు, వాడు అన్ని లెటర్లు పంపిస్తానే ఉంటాడు. ఒక్క లెటర్ వాడిది మనం కేర్ చేయం. వాడు ఫస్ట్ రిమైండర్ జుట్టు తెల్లపరుస్తాడు. అద్దంలో చూసుకోగానే మంగళ షాప్కు పరిగెత్తాం. డై, దాని పేరే డై. మొదట అక్కడనే డై మొదలు, దాన్ని పట్టించుకోదు. నేను మంచి మాటలు చెప్తే నవ్వుతారు. బాబా మీరు అన్న ఆ మాటతో నాకు, నేను ఇంతకుముందు స్కూల్స్ తో పనిచేసేవాడు. నేను ఒక ప్రిన్సిపల్ని కలవడానికి వెళ్ళాను. ఫస్ట్ టైం కదా, చాలా సార్లు కలిసాము. ఆల్రెడీ మా కస్టమర్ వాళ్ళు, సో ఎవ్రీ ఇయర్ వాళ్ళు మాకు ఇస్తారు. ఒక పని మీద వెళ్ళాం. అప్పుడు నేను చాలా కాలంగా చూస్తున్నాను. ఒక క్వశ్చన్ ఉంది అడగనా అన్నారు. ఏంటంటే వై డోంట్ యూ డై అన్నారు. ఒక్క క్షణం నాకు భయం వేసింది.
వాళ్ళు అడిగింది దీని గురించి, మీరు ఇంట్లో చేసుకుని మీ గురించి. సెక్యూరిటీ ఉంటాయి అంటే ఇప్పుడు ఏదో పొరపాటు అయిందా, అది చాలా ఇంపార్టెంట్ అకౌంట్ మాకు. నేనేమన్నా పొరపాటు చేస్తే ఏంది చావచ్చు కదా అన్నట్టు టైం మిస్టర్ శ్రీధర్ అంటే నాకు ఒక్క క్షణం మేడం అని, ఓ ఐ మీన్ ఐ నెవర్ సా యూ అప్లైయింగ్ కలర్, అప్పుడు ఓకే ఇది సింపుల్ డై, ఆ డై కాదు. దిక్కుమాల ఇంగ్లీష్ ఇదే గొడవ. బ్యూటీ బట్ అంటారు, బ్యూటీ పుట్టు అంటారు, దాన్ని బట్టు దీన్ని పుట్టు అంటే ఏంది గొడవ? ఏదో చెప్పినప్పుడు అంటే ఏ లాంగ్వేజ్కు ఆ లాంగ్వేజ్ స్పెషాలిటీ ఉంది. ఇప్పుడు నేను తెలుగులో ఒక వాక్యం చెప్తా, దాన్ని ఒకే ఒక వర్డ్ ఇంగ్లీష్లో చెప్పచ్చు. మనం తెలుగులో చెప్పాలంటే ఇంత పెద్దగా చెప్పాలి. కొన్ని మన చిన్న మాటలు వాడు ఇంత పొడుగు చెప్పాల్సి వస్తుంది. ఎవరి లాంగ్వేజ్ వాడికి గ్రేట్. నేను పైన నిలబడి ఉన్నాను, కిందికి చూస్తే ఒక పెళ్లి కాని అమ్మాయి నిలబడి ఉన్నది. ఇదంతా ఒక్క వర్డ్లో చెప్పచ్చు ఇంగ్లీష్లో. మీరంతా ఇంగ్లీష్లో ఎక్స్పర్ట్లే కదా? ఎవ్వరు కాదు, ఎందుకంటే ఎంత పరాయి భాష అది. ఎప్పటికీ ఒక ఓల్డ్ స్టేట్మెంట్ ఉంది, ఇంగ్లీషు మన భారతీయులకి స్వధర్మో నిధనం చేయ పరధర్మో కాదు బాబాయ్, విదేశీయుల కంటే ఎక్కువ వస్తుందంట, తక్కువ వస్తుందంట. ఎగ్జాక్ట్ ఎప్పుడు రాదు, చేస్తే విపరీతంగా ప్రాక్టీస్ చేసి ఎక్కువ నేర్చుకుంటారు, లేకపోతే రాదని చెప్పాను కదా. దాన్ని ఒకే ఒక ఇంగ్లీష్ వర్డ్ లో చెప్పచ్చు. ఆ కాంటెక్స్టా మొత్తాన్ని. నేను పైనుంచి కిందకి చూస్తే కింద ఒక పెళ్లి కాని అమ్మాయి నిలబడి ఉంది. క్విజ్ కొంచెం టైం ఇస్తా. మీకు జీవిత లక్ష్యాలు ఏమున్నాయి? టైం ఇస్తా అన్నారు కదా, అంటే అష్టావధానంలో మళ్ళీ అడ్డ ప్రశ్న. టైం ఇస్తా అన్నారు కదా, ఎప్పుడే ఒక 5 నిమిషాల తర్వాత చెప్తారులే, అంతవరకు మనం కూడా ఆలోచిద్దాం. బాబా ఐ థింక్ మీరేదో చెప్తున్నారు కదా, డై దగ్గర ఉన్నాం, ఏదో చెప్తున్నట్టు అదే ఒక అనాలజీ చెప్పారు. అంటే పైనుంచి కిందకి చూస్తే ఒక అందమైన అమ్మాయి నిలబడి ముందు ఆయన ముందు పంపేది ఫస్ట్ జుట్టు తెల్లబడుతుంది అని చెప్పారు. ముందు ఆ లెటర్ పంపిస్తాడు, బీ కేర్ఫుల్ రా, పోతావు ఇంకా తొందరగా, జాగ్రత్త పడు అని. మనం పోయి రంగు కొట్టుకుంటాం. సరే వీడు మాట వినలేదు అని ఈ తగ్గిస్తాడు, కళ్ళ జోడ పెట్టుకుంటాం. ఇంకా కోపం వచ్చి ఆయన పండ్లు ఊడగొడతాడు. అప్పుడు పోయి పండ్లు కట్టించుకుంటామే కానీ వాడి మాట వినం. ఇంకా వీడు మాట వినలేదని 4th లెటర్ జయశ్రీరామ్. ఒక్కొక్క ఇండికేషన్ ఇచ్చినప్పుడే మనం ముందు జాగ్రత్త పడితే ఏదో కొంచెం మేలు జరుగుతుంది. ఇప్పుడు మీరు ఆ పరమాత్మని ఒక సంబోధిస్తున్నారు కదా, దానికి మీరు మీ అనుభవంగా చెప్తున్నారా, లేకపోతే పుస్తకాల్లో ఉన్నది ప్రమాణంగా తీసుకొని చెప్తున్నారా? ఎట్లా అంటే దాన్ని ఎట్లా నిర్వచిస్తారు? ఎట్లా అంటే ఇప్పుడు వాడు ధ్యానం చేసినప్పుడు అయ్యా మనకు కనపడేది ఒక జ్యోతి మాత్రమే. ఓకే, జ్యోతి అనేది కూడా మనం ఇమాజిన్ చేసుకుంటాం. అచ్చా, నాకు పలానా వాడు చెప్పాడు ధ్యానంలో జ్యోతి కనపడింది అని వాడు అన్నాడు అనేది సబ్ కాన్షియస్లో కూర్చొని నేను కూర్చున్నాను నాకు కనపడలేదు 100 సార్లు అనుకుంటే భ్రమర కీటక న్యాయంగా ఏదో ఒక దినమది అక్కడ కనపడుతుంది. బట్ వాడు నిరాకారుడు, వాడు అన్న మాట కూడా తప్పు, అది అనాల్సి వస్తుంది. నా పురుష నా స్త్రీ నా నపుంసక త్రిరూపం నా నిర్గుణం నిరహంకారం నిర్వీర్యం అంతా నీ నిరంజనం అని అన్నీ చెప్పినాను. ఏదీ లేదు కానీ అన్ని పవర్స్ దాంట్లో ఉన్నాయి, కానీ అది కనపడద్దు. నాసదీయ సూక్తంలో కూడా ఇదే చెప్తారు. అటువంటిది ఒకటి ఉంది, దానికి ఉన్న సూపర్ పవర్స్లో ఒక్క భాగాన్ని వాడి త్రిపాదం అమృతస్య దివి పాదమేవా ప్రకటితం అని చెప్పిన దాని ప్రకారం చూస్తే 1/4 భాగం ఒక్క సంకల్పం చేసుకుంటే ఇంత అనంత విశ్వం తయారైంది. దీన్ని మరి తయారు చేసిన క్రియేటర్ ఏ సైజులో ఉండాలా? వాడిని ఈ దిక్మాల 2 అంగుళాల కళ్ళు ఏం చూస్తాయి? వాడు అని వాడతాండం, ఎందుకంటే ఏదో ఒకటి సింబాలిక్గా చెప్పాలి కాబట్టి. అది ఇది అది అని చెప్పాలని ఊహించలేని ఒక అద్భుత మహత్తర శక్తి ఉన్నదే అది. మన పూర్వీకులు దాన్ని పరాబ్రహ్మం అన్నారు. నిరాకారాన్ని పూజించలేము కాబట్టి మనమే మనకు తగినట్లు ఒక్కొక్క ఆకారాన్ని పెట్టుకొని 3 కన్నులు ఉంటే శివుడని, 4 చేతులు ఉంటే విష్ణు అని ఇట్లా మనమే పెట్టుకున్నాం. కానీ ఈ పెట్టుకోవడంలో కూడా మన పూర్వీకులు ఎంత ఆలోచించి
ఒక్కొక్క రూపానికి వెనకల ఒక అద్భుతమైన తత్వాన్ని మనకు చెప్పారు. గణపతి ఉండడు, ఎట్లా కనపడతాడు? నోరు ఉండదు, ఇంత పెద్ద చెవులు, ఇంత చిన్న కళ్ళు, ఇంత పెద్ద బొజ్జ, అంత తెల్లగా ఉండే వానికి ఇంత పెద్ద నల్ల ఎలక వాహనం. ఇదేనా? మళ్ళీ ఏమర్థమైంది గణపతిలో? కమ్ బాత్ కరో జాదా సునో. ఇంకా ఒక గురువుగా తయారైపోయినాక వాడొచ్చి ఈ చెవులో ఒకటి చెప్తాడు, ఈ చెవులో ఒకటి చెప్తాడు. అందరి సమస్యలు వినేదానికి చెవులు పెద్దగా ఉండాలి, విషయాన్ని పరిశీలించేదానికి సూక్ష్మమైన నేత్రాలు ఉండాలి. వాడు చెప్పింది ఈడికి, ఈడి చెప్పింది వాడికి చెప్పి జగడాలు పెట్టించకుండా ఎవడేం చెప్పినా అంతా కడుపులో దాచుకునే దానికి పెద్ద కడుపుతో ఉండాలి. అని చూడు, నోరు కనపడదు. అది 2 తొమ్ముళ్ళు ఉండే కేవలం సుంగ్ తొండాలు 2 కాదు, దంతాలు, ఏకదంతం అంటారు. తో ఏకాగ్రతగా ఉండు, రెండో భావన పెట్టుకోవద్దు. కాన్సన్ట్రేషన్ ఆన్ వన్ థింగ్ అట్ వన్ టైం, బీ ఇన్ దట్, దాంట్లోనే ఉండిపో అని చెప్పేదాన్ని. మరి ఆ కింద ఇంత గెద్ది ఎలక ఎందుకు పెడుతుంది? ఇప్పుడు ఈ గదిలో కరెంటు పోయింది, నల్లగా చీకటి అయిపోయింది, దీపం పెట్టినాం, చిన్నది చీకటి పోయిందా? చీకటి ఎక్కడికి పోయింది? వెలుతురు వచ్చింది, చీకటి ఎక్కడికి పోయింది? కాన్సన్ట్రేషన్ అయ్యి ఆ ప్రమిద కింద నల్లగా ఉంది. ఎప్పుడెప్పుడు ఈ దీపం మారుతుందో మళ్ళా వస్తుంది. తో ఆ గణపతి అథర్వ శీర్ష ప్రకారం చదివితే ఆయన పరబ్రహ్మం, అంటే ఆ జ్యోతి స్వరూపం. ఆ జ్యోతి కింద అజ్ఞానం అనే చిన్న చీకటి ఉంది, దాన్ని తొక్కేస్తేనే నీ జ్ఞాన ప్రకాశం అన్ని వైపులకు పోతుంది. ఇంత అర్థాన్ని ఆ ఒక్క గణపతిలో పెట్టినాడు సుబ్రహ్మణ్య స్వామి. వాడికి 6 తలకాయలు. ఒరే, నీలో 6 చక్రాలు ఉన్నాయి, వాటిని నువ్వు గమనించి సరిగ్గా సాధన చేస్తే 7వ చక్రమైనటువంటి శివుణ్ణి నువ్వు చేరుకుంటావు. ఆ ముఖాల వెనకల ఇట్లాంటి అర్థాలు పెట్టి మనమే మన రూపులు, అంటే మన భావాలను ఆ రూపులు చేసుకోం. ఏ భావంతో పిలిచినా, ఏ రూపుతో పిలిచినా అన్నీ నాకే చేరతాయని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అందుకే అన్నాడు, యద్భావం తద్భవతి, యా దృషి భావన తస్య సిద్ధిర్భవతి తాదృషి. టైం అయిపోయింది, క్విజ్ నాకు కూడా టైం అయిపోయింది. 4 మిస్అండర్స్టాండింగ్, మిస్ అండర్ స్టాండింగ్. నాకు అప్పుడే అనిపించింది ఇందులో ఏదో ఒక చిన్న వెలుక ఉంది పదంలో అని. అదే కనుక మన తెలుగులో ఇంత చిన్న మాటను ఇంగ్లీష్లో అడగాలంటే అసలు అర్థమై సాగుదు. నువ్వు మీ నాన్నకు ఎన్నవ కుమారుడు, ఇదే అర్థం వచ్చేటట్టు ఇంగ్లీష్లో చెప్పండి చూస్తాం. మీరే చెప్పాలి. ఈసారి వచ్చినప్పుడు దీనికి సమాధానం చెప్పేదమ్మా. అంతవరకు సస్పెన్షన్. మళ్ళీ ఏ సంవత్సరానికి వస్తామో రాము. స్వామి, ఇన్ని సంవత్సరాలు మీరు ధ్యానం అయ్యి చేస్తుంటారు కదా, మీకు ఆ ధ్యానంలో అంటే ఏదో ఒక పవర్ ఉందని, మనకి విశ్వంలో పవర్ ఉందని అంటారు కదా, అలా మీకు ఏదన్నా కనిపించిందా? లేకపోతే మీ అనుభవం కాకపోయినా మీ గురువు గారు మీకు చెప్పిన తెలిసిన సత్యం ఒకటేనమ్మా, చావు అంటే భయపడకూడదు, బతకాలనే ఆశపడకూడదు. ఈ 2 మన చేతుల్లో లేవు. ఆ లేని దానికోసము ఎప్పుడో వచ్చి తీరేది చావు, అది మటుకు వద్దు అనుకుంటావు. వస్తుందో రాదో తెలియని ఈ సంపదన కోసము, దానికోసము దీనికోసము ప్లానింగ్ చేస్తావు. ప్లానింగ్ పొరపాటున సక్సెస్ అయిపోతే కొంచెం సంతోషం, ఫెయిల్ అయిపోతే దిక్కుమాలే ఏడు. అంటే మనకి శివుడు ఇలా దేవుళ్ళు అందరూ చాలా మంది ఉన్నారని అలా ఉంది కదండి మనకి. అలా మనకి ధ్యానంలో అలా కనిపించింది. ఇంతకుముందే చెప్పాను కదమ్మా, యద్భావం తద్భవతి. నువ్వు శివుడు అనుకొని చేస్తే లింగ రూపంలో కనపడుతుంది. నిజంగా అన్నిటికన్నా గొప్ప దేవుడు ఎవడు అంటే ఆ లింగమే. అది సాకారానికి నిరాకారానికి మధ్య రూపం.
ఆకారం లేదంటామా, ఏదో కనపడుతుంది, కింద ఒక పానపట్టము, పీఠము, లింగము ఏదో కనపడుతుంది. పోనీ పూర్తి ఆకారం అంటామా, కాళ్ళు లేవు చేతులు, అవి ఉంటేనే కదా మనం యాక్సెప్ట్ చేస్తే. మన బుద్ధి అంతా మనలాగానే ఉండాలి. వాడు కేవలం మనలాగా ఉంటే పనికే రాదు. 2 చేతులు ఎక్స్ట్రా పెడితే ఇప్పుడు పిల్లి అప్పుడు కొంచెం మనకు సాటిస్ఫై. పిల్లి కుక్క దేవుని వాళ్ళలాగే ఊహించుకుంటాయా? పిల్లి కుక్క మనం మనుషులాగా ఊహించుకుంటాం కదా, పిల్లి కుక్క వాళ్ళు దేవుని వాళ్ళు దేవుడిని, వాళ్లకు దేవుడు మనకిచ్చినంత విచక్షణ జ్ఞానం ఇయ్యలే. మనకు 100% విచక్షణ జ్ఞానం ఇస్తే వాటికి 10% ఇచ్చాడు. హౌ టు హంట్, హౌ టు ఈట్, హౌ టు స్లీప్, హౌ టు రీప్రొడక్ట్, ఆ 4 దానికి తెలుసు. మనము వాట్, వెన్, వేరు, హవ్వు దిక్మాల ప్రశ్నలన్నీ వేసుకొని దానికి సమాధానాల కోసం పోరాడతా ఉంటాం. ఇప్పుడు జంతువులు కూడా చక్రాలు ఉంటాయా? ఉంటాయి, కానీ వాటి వెన్నుపూసలు తిరియగ్యోనులుగా ఉంటాయి, ఆకాశానికి భూమికి సమాంతరంగా. వీడు ఒక్కడే మేరు దండం, దాని పేరు అందుకే మేరు దండం అని. ఊర్ధ్వ ప్రయాణం చేసే ఒక్క శక్తి మానవుడికే, 2 కాళ్ళ జంతువుకే ఉంది. ఏదైనా ఒక పాట పాడతారు? మేము పాడితే ఎక్కడుండే గాడిదలు పగిలించాం దాని ప్లేస్ ఏదన్నా అంటే మీ జర్నీలో మనకు దేవుడు ఆ గాత్ర సౌందర్యం వేయలే, నాకు అసలు పాటలు రావు. అది ఓకే, గాత్ర సౌందర్యం అనేది కాదు, కానీ ఒకవేళ మీరు జర్నీలో ఎప్పుడు ఒకప్పుడు పాడు, మన మాత పాడింది అది వింటా ఉంటే ఇంకోటి పాడు వంశమోరు ఆ గొంతు పోతుంది, కానీ మనకేమో ఆస్తి తీరదు, అంత బాగుంది. అటువంటిది ఉన్నప్పుడు ఏ సబ్జెక్ట్లో దేనికి అది ఉంటే దాన్ని ప్రదర్శిస్తే నలుగురు ఆనందిస్తారు. ఇప్పుడు నేను పాడని మొదలుపెట్టి అన్నానంటే వీడు ఎప్పుడు పోతాడా అని మీరు పాటలు పాడతారు. జై శ్రీరామ్, 4 బజ్గా అక్కడ మర్చిపోయా. ఇప్పుడు ప్లీజ్ సిట్ డౌన్, ఐ టెల్ వన్ స్టోరీ. Even it is good for everybody. At the same time, you will understand what is the inner meaning that I told you inside. Right? If there is a place, you come and sit down. But I will tell you in Telugu. హనుమంతుణ్ణి ఎందుకు అంత విశేషంగా గొప్పగా అనుకుంటాం? హనుమంతుడికి ఉన్న అనేక మంత్రాలలో హనుమతే రుద్రాత్మకాయ హుంపట్ అన్న ఒక మంత్రం కూడా ఉంది. అంటే దాని అర్థం ఏంటి? రుద్రుని ఆత్మను కాయముగా ధరించిన ఓ హనుమంతుడా, రుద్రుని ఆత్మను కాయముగా ధరించిన హనుమంతుడా అని. మళ్ళీ రుద్రుడు హనుమంతుడుగా ఎందుకు పుట్టాల్సి వచ్చింది? దీని వెనకాల ఒక కథ ఉంది. ఒకానొక కాలంలో ఒక గొప్ప రాక్షసుడు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేశాడు. ఇది మామూలే, అందరికీ తెలిసిన స్టోరీ. వాడు ఎప్పుడు చిరంజీవిత్వం అవుతాడు, ఈడు వాడు ఎట్టో ఒకటి లాంగ్ లైఫ్ బతికేదానికి వరాలు అడుగుతాడు. బ్రహ్మ అని ఇచ్చేస్తాడు. బ్రహ్మ వరాలు దెబ్బ తీయకుండా విష్ణుమూర్తి వాడిని కొట్టేస్తూ ఉంటాడు. ఈయన పేరే జిష్ణు, తెలివిపరుడు. విష్ణు అంటే వ్యాపించేవాడు, జిష్ణు అంటే ఇంటెలిజెంట్. ఈ రాక్షసుడు కూడా తపస్సు చేసి లాంగ్ లైఫ్ బతికేదానికి ఏం చేయాలి? ఒకడేమో అడిగాడు, ఇంట్లో సాగకూడదు, బయట సాగకూడదు, ఆకాశంలో సాగకూడదు, భూమి మీద సాగకూడదు, పగలు సాగకూడదు, రాత్రి సాగకూడదు, జంతువులు సాగకూడదు, మనుషులు సాగకూడదు, ఇన్ని అడిగాడు. మళ్ళీ బ్రహ్మవరం డిస్టర్బ్ కాకుండా వాడిని నరసింహావతారం అయితే కొట్టేశాడు. వీడు ఎట్లన్నా కొడతాడు ఈ జిత్తుడు, మరి వానికి కూడా దొరకకుండా బతకాలనుకున్నాడు ఈ రాక్షసు. బ్రహ్మదేవుడు రాగానే అడిగాడు, సింపుల్ అయ్యా, నా చేతిలో కత్తి ఉండి నా కత్తితో నాకు గాయం అయితే నేను సావాలా అనే వరం కొడుతాడు. బ్రహ్మదేవుడు వరే ఇన్నాళ్ళు తపస్సు చేసి ఇంత సింపుల్ వరం వాడికి తెల్లే వరం ఇచ్చేస్తాడు. బ్రహ్మదేవుడు అట్లా పోగానే వీడి చేతిలో నీళ్లు పోసుకొని ఇంకా నా జీవితంలో కత్తిని పట్టాను కాక అని జలతర్పణం వదిలేస్తాడు. తర్పణం ఒకసారి వదిలితే ఇంకా పట్టరు. బలి చక్రవర్తి ఏమైనాడు, 3 సార్లు నీళ్ళు ఇట్లా ఇచ్చిన దానికి పాతాళానికి వెళ్ళిపోయినాడు కదా. వీడి ఇంకా ఆగడాలు పెరిగిపోయినాయి, ఎవరూ చంపలేకపోయినాడు.
శివుడిని పంపారు. అబ్బా నువ్వు త్రిపురాసులను చంపిన వాడివి అని ఎట్లన్నా కొట్టేసారు. శివుడు పోయి యుద్ధం చేసి అలసిపోయినాడు కొడతాడు. వాడు ఒక కత్తి తప్ప ఏ ఆయుధమైనా పడతాడు. అన్ని శక్తులు వాడికి ఉండాలి. ఆ టెక్నిక్ ఎవరికి తెలియదు. ఓడిపోయినారు. అందరూ మీటింగ్ పెట్టుకున్నారు. ఇంకా విష్ణుమూర్తి గతి అని విష్ణుమూర్తిని ఇన్వైట్ చేశారు. విష్ణుమూర్తి వచ్చి కూర్చున్నాడు. లెట్ మీ థింక్, ఒరే బ్రహ్మ నువ్వు ఏం వరం ఇచ్చావురా? వాడి చేతిలో కత్తి ఉండాలంట, ఆ కత్తితో వానికే గాయం కావాలంట, అప్పుడు సస్తాడంట. ఇంత సింపుల్గా అడిగాడని ఇచ్చేస్తాడంట. ఒరే నువ్వు అట్లా పోగానే వాడు కత్తే పట్టుకొని నన్ను మాట ఇచ్చినాడురా, ఇంపాసిబుల్ టు కిల్ అనేసి శివుడు అన్నాడు. అంటే ఎవరి ప్రాబ్లం దెర్ ఈజ్ అ సాల్వేషన్. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. లెట్ మీ థింక్ అంటాడు ఈయన. యూ కెనాట్ కిల్ అంటాడు ఈ శివుడు. వీళ్ళిద్దరికి మధ్య కొంచెం పోటీ వచ్చింది. నువ్వు చంపలేకపోతే ఏం చేస్తావు అని శివుడు విష్ణువుని అడిగాడు. నా ఒక జన్మ నీకు ఊడిగం చేస్తాను అన్నాడు. విష్ణుమూర్తి అడిగాడు, ఇఫ్ ఐ కిల్ హిమ్, నేను పోయి వాడిని చంపుతా, నువ్వేం చేస్తావు? నీకు నేను ఒక జన్మ ఊడిగం చేస్తాను. విష్ణుమూర్తి పోయాడు. వీడు జిత్తులు మాది కదా. మధుకైటప్పుడు ఏం చంపాడు? కొన్నాళ్ళు యుద్ధం చేసి ఒరే అలసిపోయినా కూర్చొని మాట్లాడుకుంటాంరా అని, ఒరే మీరు భలే బాగా యుద్ధం చేస్తుంటారు, మీకేం వరం కావాలో కోరుకోండి. నువ్వేం మాకు వరం ఇచ్చేది, మేమే వరం ఇస్తాం, నువ్వు కోరుకోండి. అయితే మేము మా చేతిలో సావని చెప్పాడు జిష్ణుడు. యుద్ధం ఈయన పోయాడు. ఓ 10 రోజులు యుద్ధం చేశాడు. యుద్ధం అయిపోయిన తర్వాత అలసిపోయినట్టు నటించి, ఏం పవర్రా నువ్వు, నేను ఏ అస్త్రం వేస్తే అదన్నీ తీసేస్తాడు, బట్ నా దగ్గర ఉన్న ఇంపార్టెంట్ అస్త్రాలు వేయలేదు నేను. ఇంకా ఏముంటాయి నీ దగ్గర? అదో ఇది సుదర్శన చక్రం 1000 అంచులు, నా దగ్గర మహాసుదర్శనం ఉంది అని వాడు ఇంత పెద్దది పెట్టాడు. నా దగ్గర పాంచజన్యం ఉంది అని చూపించాడు. ఇది మోగిస్తేనే సరిపోతా ఉంది. నా దగ్గర దశజన్యం ఉంది అని వాడు ఇంతది పెట్టాడు. నా దగ్గర కౌమోదకి గద ఉంది, నా దగ్గర మహామోదకి ఉంది అని. ఈ లైన్లోకి వచ్చేస్తాను. నా దగ్గర నందకం ఉంది అన్నాడు. నా దగ్గర మహానందకం ఉంది అని వాడు ఇంత పెద్ద కత్తి పెట్టాడు. విష్ణుమూర్తి జంప్ వేసి ఇక్కడికి వచ్చాడు. తలకు తగిలింది. వాడు జయించడం అయిపోయింది. విష్ణుమూర్తికి జై అంటామంటే నారాయణ శివుడు నవ్వుతా కూర్చున్నాడు. ఏమయ్యా మరి ఏం చేస్తామంటే, నువ్వు రామావతారం ఎత్తు, నేను హనుమంతుడు అవతారం ఎత్తుతాను, నీకు జన్మ సేవ చేస్తాను. ఇంకా రెండవ కారణం, అంజనాదేవి తపస్సు చేసిందే శివుని కోసం. శివుడు ప్రత్యక్షమైనాక నీ అంతటి కొడుకు నాకు కావాలా, నా అంతటి వాడిని నేను ఒక్కడనే, అంటే నీ శక్తితో నాకు కొడుకు కావాలా. నా శక్తిని పార్వతీదేవే భరించలేక ఆ నీళ్ళలో వదిలిపెడితే శరవణాలకు తగిలి సుబ్రహ్మణ్యుడు అయినాడు. ఆమెనే భరించలేదు, నువ్వేం మానవ కాంతం అంటే ఇస్తే ఈ వరం లేకపోతే లేదు అని చెప్పు. ఈయన వెనక్కి వెళ్ళిపోయినాక థింక్ చేశాడు. జగత్సర్వం దైవాధీనం, తద్దైవం మంత్రాధీనం, తద్మంత్రం సాధకాధీనం. సాధక సర్వోత్కృష్ట. వాడు అడిగిన మంత్రం వరం ఇవ్వాల్సిందే వచ్చి. అదే నేను ఇవ్వకపోతేనే ఏమైనా సరే నా శక్తి కొంచెం ఇస్తాను, భరిస్తే భరిస్తుంది, లేదంటే లేదు అని కైలాసానికి పోయిన తర్వాత అగ్నిదేవుడిని రమ్మంటారు. అగ్నిదేవుడికి వచ్చాక నా శక్తి కొంచెం ఇస్తున్నాను, ఇది తీసుకుపోయి అక్కడ అంజనాదేవి తపస్సు చేస్తుంది, ఆమెకి ఇచ్చేయాలి. అగ్నిదేవుడు ఓకే చెప్పి తీసుకుంటాడు. కైలాసం దాటేంత వరకు ఏం కాదు. కైలాసం దాటంగానే ఆ శివశక్తి అగ్నిదేవుడినే దహించేస్తాడు. మనిషికి కష్టం వచ్చినప్పుడు బంధువుల కన్నా స్నేహితుడు గుర్తుకొస్తాడు. అగ్నికి స్నేహితుడు వాయుదేవుడు. ఆయన పిలిచాడు, ఏమరా నీ ప్రాబ్లం అంటే, ఈ శివుడు నాకు ఈ డ్యూటీ ఇచ్చాడు, నేను ఆ అంజనా దగ్గరికి పోయిన తర్వాత నేను కాలిపోయేటట్టున్నాను, డోంట్ వరీ ఐ విల్ సేవ్ యూ అని ఆ శక్తిని గాలిదేవుడు తీసుకొని హిమాలయ పర్వతాలలో బరబరని తిరిగాడు. కొన్ని నెలలు తిరిగిన తర్వాత ఆ తేజస్సు కాస్త వేడి తగ్గినాక దాన్ని తీసుకొని వచ్చి అంజనాదేవికి ఇచ్చాడు. అందుకని ఆయన వాయుపుత్రుడు అంటారే కానీ అనలపుత్రుడు అని కూడా ఆయన పేరుంది, కృష్ణ అన్న పేరుంది. అంతటి శివపరమాత్మ ఆత్మస్వరూపంగా రామాయణంలో ముఖ్య పాత్రధారిగా పుట్టి రామాయణానికి మూల పురుషుడిగా నిలబడ్డాడు. మధ్యలో వచ్చాడు, చిరంజీవిగా నిలిచిపోయాడు. కిష్కింద కాండలో వచ్చింది ఆయన.
మొదట్లోంచి ఉన్న వాళ్ళందరికన్నా చిరంజీవిగా సీతమ్మ చేత వరం పొంది ప్రభావశాలి. అందుకే ఆయనకి ఇష్టమైన మంత్రాలలో హనుమతే రుద్రాత్మకాయ పూంపట్. అందుకే మా తులసిదాసు సంకట హటే మిఠాయి సబు పీడా జోసు మీరు హనుమత బలవీడ హనుమాన్ చాలీసా ఉంటుంది. ఈ పొద్దు ఆ హనుమంతుల వారి చరిత్రను కూడా మనం ఒకసారి తలుచుకున్నాం. దట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఆఫ్ దట్ గ్రేట్ మంత్ర. జయ శ్రీమన్నారాయణ. నేను లేచినప్పుడంతా కూర్చోవాలి, ఎన్నిసార్లు లేచి కూర్చోవాలరా, మళ్ళీ కూర్చోవాలి. మంచి పని, అదే పెట్రోల్ పెట్రోల్ అది ఇది మళ్ళీ వస్తుంది. నువ్వు వేసేవా? మై గురుదేవ్, హౌ బ్యూటిఫుల్ ఇట్ ఇస్. ఇది ఒరిజినల్